బాస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం, ఇంకా కొన్ని మాట్లాడుకున్నాం. ఓకే అన్న. ఏంటంటే బిగ్ బాస్లో మనోడు నామినేషన్స్లోకి వచ్చినాడు. నామినేషన్లోకి వచ్చిన తర్వాత రావడానికి గల రీజన్ మెయిన్గా ఎవరని నువ్వు అనుకుంటున్నావు? రావడానికి గల రీజన్ సోనియా. ఓకే. అది కూడా ఫేక్ నామినేషన్ అంట నేను కూడా. ఎందుకంటే ఆమె వల్లనే నామినేషన్లో వచ్చిండు. ఫెయిల్డ్ సంచాలక్ అని పిలుస్తుంది. యాక్చువల్గా బిగ్ బాస్ రూల్ కూడా ఏముంది, ఫస్ట్ పేరు చెప్పి దాని తర్వాత నువ్వు ఫెయిల్డ్ అను పాస్డ్ అను, అది ఓకే. ఫెయిల్డ్ సంచాలక్, ఆమె ఫెయిల్డ్ సంచాలక్. ఎందుకంటే ఒక టాస్క్లో బలూన్ టాస్క్ ఉంది. ఆ బలూన్ టాస్క్లో ఆమె తప్పు చేసింది. ఆమె కంప్లీట్ బయాస్డ్ ఉండి వన్ సైడ్ గేమ్ ఇచ్చేసింది నిఖిల్కి. కానీ మనోడు అంటే నబిల్ని బయాస్డ్ అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ తప్పు ఎక్కడ వస్తుందో అన్నట్టు వీళ్ళే ఫస్ట్ మొత్తం మీదికి వచ్చేస్తున్నారు. సో వాని మీద వేసేస్తే వాడు ఏం చెప్పలేడు, మొత్తం బ్లాక్ చేసేద్దాం అన్నట్టు చేస్తున్నారు. కానీ మనోడు అసలు తగ్గుతలేడు. ముచ్చట నేను బయట ఉన్నా, నేను ఏమైనా చెప్దామన్నా మనం చెప్పలేము. ఆగమాం చేస్తున్నాడు, మొత్తం హల్చల్ చేస్తున్నాడు. ఓకే. అంటే బిగ్ బాస్లో మనోడికి మంచి దోస్త్ ఎవరు అనిపించింది? బిగ్ బాస్లో మంచి దోస్త్ అంటే స్టార్టింగ్ నుంచి చెప్తే సీత ఉంది అన్న. కిరాక్ సీత చాలా జెన్యూన్ ఉంది. యాజ్ ఎ బ్రదర్ నాకు, అంటే ఆయనకి ఉన్నారు చాలామంది, యష్మి, ప్రేరణ, మణికంఠ కూడా ఇప్పుడు 1-2 వీక్స్ నుంచి చాలా క్లోజ్ ఉన్నారు. బట్ సీత చాలా జెన్యూన్ ఉంది, ఫస్ట్ నుంచి ఉంది అండ్ లాస్ట్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే సీతా క్లాన్లోకి వెళ్ళిపోయాడు మనోడు. ఆ క్లాన్లోకి వెళ్ళిపోయి ఫైట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆ క్లాన్లో వెళ్ళేటప్పుడు కూడా రీజన్ చెప్పేది ఉంటుంది కదా. సో అప్పుడు కూడా నాకు సీత చాలా జెన్యూన్ అనిపించిందంటే వేరే క్లాన్ ఫేక్ అన్నట్టే చెప్పిండు ఇంకా ఇండైరెక్ట్గా. అంటే ఇన్ని వీక్స్ గేమ్ అనేది నువ్వు చూసావు కదా, అబ్జర్వ్ చేసిన తర్వాత అపార్ట్ నబిల్ కాకుండా సో నీకు ఇంకా ఫేవరెట్ కంటెస్టెంట్ నీకెవరు అనిపించారు? నాకు యాక్చువల్గా ఫస్ట్ 2 days చూస్తే యాజ్ ఏ బ్రదర్ ఆఫ్ నబిల్ నేనే చెప్తున్నా, నిఖిల్ గేమ్ నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక లీడర్ లాగా ఆయన ఉండే స్టార్టింగ్ 1-2 days. ఓకే. దాని తర్వాత సోనియా పరిచయమైంది, మొత్తం అక్కడ రిలేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చిన్నోడు, పెద్దోడు, తమ్ముడు, అన్న, ఇది బిగ్ బాస్కి పోయిందా ఆమె, మరి రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి పోయిందా అర్థమైతే లేదు. సోనియా మొత్తం కొలాబ్ చేసింది అన్న నిఖిల్కి. ఓకే. అండ్ ఫస్ట్ 1-2 daysలో నేను యాజ్ ఎ బ్రదర్ ఆఫ్ నబిల్ నిఖిల్ గెలుస్తాడు, నిఖిల్కి ట్రోఫీ వస్తుంది అని అనుకున్నా. బట్ అది కాదు. అండ్ మన నబిల్ కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్ వేరే లెవెల్ అనుకోండి. మెల్లిమెల్లిగా యాజ్ ఎ గేర్ వేసినట్టు స్టార్ట్ చేసి మనోడు మొత్తం లాస్ట్కి ఖచ్చితంగా ట్రోఫీ మనకు పట్టుకొస్తాడు. ఓకే. ప్రీవియస్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ కానీ లేకపోతే సో ఈ స్ట్రాటజీతో వెళ్ళాలి అని చెప్పేసి ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా చేసుకొని వెళ్ళాడా? ప్రిపరేషన్స్ అంటే ఉంటాయి కదా అన్న. అంటే ప్రిపరేషన్స్ అంటే ఇక్కడ వేరు, కాకపోతే పాత బిగ్ బాస్లు చూసి సో ఈ టైప్లో ఉంటే ఇలా యాక్చువల్లీ మనోడు పాత సీజన్స్ రెగ్యులర్గా చూసేటోడు. అంటే అది చూసే అరే నేను కూడా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, నేనేందో చూపెట్టుకోవాలన్నట్టే మనోడు ఉండే. అండ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రిపరేషన్స్ అంటే మన అందరి సజెషన్స్ అయితే తీసుకోవాలి మనం. అంటే ఎవరెవరు సీనియర్స్ ఉన్నారో మన ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో ఎట్లా బిహేవ్ చేయాలి. అండ్ బిగ్ బాస్ ఏమంటారు, క్యారెక్టర్ బిల్డ్ అండ్ ఏదో ఉంటుంది కదా బిగ్ బాస్ది ఏముంటుంది కదా అన్న, ఒక ట్రూ క్యారెక్టర్ని బయటికి తీసుకొని వచ్చే గేమ్. బిగ్ బాస్ ఏముంటుంది, ట్రూ క్యారెక్టర్ని బయటికి రావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ ట్రూ క్యారెక్టర్ నీది ఎట్లున్నది అది అని డిస్కస్ చేసి వెళ్ళిండు. ఏం ఎక్కువ ప్లాన్స్ అయితే ఏం చేయలేదు. బిగ్ బాస్ అయితే చాలా ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ నుంచే చూసేటోడు మనోడు. ఓకే. అవును. సో అప్పటి నుంచే ఆశ ఉండింది, ఫైనల్గా అయితే ఈ సీజన్లో అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే సో ఫ్యామిలీలో మెయిన్గా అమ్మ కానీ సో రిలేషన్స్ కానీ ఇట్లా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అనేటప్పటికీ సో వాట్ దే సెడ్? మా ఫ్యామిలీ అయితే మొత్తం నిజం చెప్పాలంటే మనం ఆకాశంలోకి వెళ్ళిపోయినామన్న. అంటే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది మన ఫ్యామిలీ నుంచి మన తమ్ముడు, మా అమ్మకి కొడుకు బిగ్ బాస్లో వెళ్తున్నాడంటే చాలా పెద్ద ముచ్చట అది. అండ్ సపోర్ట్ అంటే మా రిలేషన్స్లో మా మామయ్య వాళ్ళు కానీ, మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు, ఎంతమంది మా రిలేషన్స్ ఉన్నారో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు అండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నిన్న నామినేషన్లో వచ్చినప్పుడు కూడా నాకు నిన్నటి నుంచి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి మా రిలేషన్స్ నుంచే. అరే నేను మా ఆఫీస్లో మొత్తం వేయించినారు ఓట్లు, నేను ఇక్కడ వేయించినారు ఓట్లు, నేను ఎవరు కలితే వాళ్ళతోనే వేయిస్తున్నారు ఓట్లు అని చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా ప్రౌడ్ మూమెంట్ అన్నట్టే ఇది, మన వంశం నుంచి ఒకడు వెళ్ళిండు బిగ్ బాస్లో అని. అండ్ నెక్స్ట్ వీక్స్లలో, రాబోయే వీక్స్లలో కూడా
ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయని కూడా అంటూ ఉన్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయంటే మనోడు గేమ్ ప్లాన్ కానీ లేకపోతే మారే అవకాశాలు ఏమన్నా ఉంటాయంట? గేమ్ ప్లాన్ అయితే ఏముండదన్న. ఇప్పుడు ఎట్లా ఆడుతున్నాడో అప్పుడు కూడా అట్లనే ఆడతాడు. అంటే జెన్యూన్ ఇప్పుడు ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు మనోడు కూడా కొంచెం వైల్డ్ అయిపోతాడు అన్నట్టు, అంతే. వైల్డ్ అవుతాడంట. సరే, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లలో నీ యొక్క ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఎవరు ఉండే అవకాశాలు ఉంటాయి? టాప్ 5 ఫస్ట్ అయితే మనోడు నబీల్, సెకండ్ సీత, అండ్ నిఖిల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేరణ, మణికంఠ. ఎస్. ఓకే. సోనియా, యష్మి, ఆదిత్య. సోనియా అయితే లాస్ట్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీక్లో వెళ్ళిపోతుంది ఆమె. ఎందుకంటే ఆపోజిట్ వాడు ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు, ఏం వినది. ఇట్లా చేతులు వేసి కథం డైరెక్ట్ ఆమెది బుర్ర కథ చెప్తూనే ఉంటుంది. అది వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మనం యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బిగ్ బాస్ చూస్తున్నారు, ఆంటీలు అంకల్ అందరు చూస్తున్నారు, కానీ ఆమె నచ్చుతలేదు అందరికి. నేను చూస్తున్నా కామెంట్స్లో కూడా ఆమె రాంగ్ ఉండి ముందోని రాంగ్ ప్రూవ్ చేయడానికి పోతుంది, కానీ అది అందరికి అర్థమైపోతుంది ప్రేక్షకులకు. అంటే ఆ కెమెరాస్ ఉన్నాయని తెలుసు మనోనికి. నాకు ఒక 2-3 మాటలు నచ్చలే అన్న. ఓకే. నబిల్కి మొన్న ఒక ఎపిసోడ్లో ఏమంటుంది, అరే కొత్తోడు కదా 1-2 డేస్లో కెమెరా కాన్షియస్ పోతుంది అంటే, వాడు నీకంటే ఎక్కువ కెమెరాల ముందు నిల్చున్నాడు, ఆమెకు తెలియదు అది. మనోడు 8-9 ఇయర్స్ అంటే అన్న, అంటే మేము అంత ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన కూడా అవసరం లేదు. బట్ టైం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి. ఆమె కెమెరా కాన్షియస్ ఉంటుంది. ఇంకేమో నువ్వు సంచాలకైతే నీ యాటిట్యూడే మారుతుంది అంటే, వాడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నామన్నా, ఒక 2 టీమ్స్ ఆడుతున్నాయి. అరే నువ్వు ఎంపైర్ రావాలి అంటే, వాడు నా డెసిషనే ఉంటుంది అంటే రూల్స్ ఫాలో అవుతారు, నా డెసిషనే ఉంటుంది అన్నట్టు కొంచెం ఇట్లా స్టాండర్డ్గా నిలబడతాడు కదా. అట్లా నిలబడితే ఆమెకు యాటిట్యూడ్ కనబడుతుందంట. ఓకే. మొత్తం ఇక నెగిటివ్ చేద్దామని అనుకుంటుంది, బట్ మనోడు నెగిటివ్ కాడు. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నాళ్లే అని చెప్పేసి కూడా కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అన్నారు. ఓకే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న? యూట్యూబ్ కామెడీ అంటే అది మన ప్రొఫెషన్. అంటే మనం పబ్లిక్ని నవ్వియడం కూడా అందరితో కాదన్న. నవ్వియడం కూడా ఒక ఆర్ట్. అండ్ వీడు నవ్విస్తాడు కదా, వీడు కామెడీ పీసే కావచ్చు అని అనుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన పెద్ద కమెడియన్, కానీ ఇప్పుడు ఆయన స్టేజ్ ఎట్లుంది, ఆయన స్థాయి ఎట్లుంది, సో ఎవరు ఎట్లా ఉంటారో మనం జడ్జ్ చేయలేం. రియల్ లైఫ్లో ఎట్లుంటారో మనం జడ్జ్ చేయలేం. సో కాబట్టి ఆ మాట చెప్పింది మాత్రం చాలా తప్పు అన్న. నాకైతే కంప్లీట్గా నచ్చలేదు. ఓకే. తనకైతే నబీల్ గురించి మా అందరికీ తెలియని ముచ్చట్లు అనేది కూడా బోల్డ్ అని మాకు చెప్పావు. దాంతోపాటు మీ హోమ్ టూర్ అనేది కూడా చాలా చక్కగా చూపించావు. మనోడి యొక్క ఇష్టాలు, సో ఆ ఇష్టాలు ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు ఇంత టైం తీసి మనకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది, చాలా థ్యాంక్స్. అండ్ ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలానే బిగ్ బాస్ చూస్తూ ఉండండి, నవీల్కి సపోర్ట్ చేయండి, అండ్ ట్రోఫీ మనోడు తీసుకొచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ.